ఆ చక్కని మరి ధన్యత, అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభా. తండ్రి, నా కోసం మీ పిల్లలు ఎంతో ప్రార్థన చేశారు, ఎంతో సహాయం చేశారు, నా కుటుంబాన్ని ధైర్యపరిచారు ప్రభా. ఈ పిల్లలందరినీ ప్రభా మీ పరలోకానికి వారసులుగా తీర్చిదిద్దమని, దైవజనులను మరి సంఘాల్లో మరింత మీ సేవలో వాడుకోమని ఆ క్రీస్తు నామములో ప్రార్థించి కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి దైవజనులకి అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఎంతో చక్కగా దేవుని యొక్క వాక్యం వినటానికి హృదయాన్ని సిద్ధపడిన మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని దయ వలన నిజంగా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలన్నారు డాక్టర్ గారు. నా భార్య అయితే వద్దండి, స్టంట్లు వేయండి అని డాక్టర్ గారిని అడిగినప్పుడు స్టంట్లు వేశారు. 3 స్టంట్లు. నిజంగా చాలా సీరియస్ అండి, చాలా సీరియస్ అయిపోయింది. దేవుడు నన్ను, నా ప్రార్థన, మీ అందరి ప్రార్థన, నా భార్య ప్రార్థన, నా కుటుంబం ప్రార్థన ఆలకించి మరలా ఆయన సేవ చేసుకోవడానికి మరి 10 రోజులు హాస్పిటల్లో ఉండి క్షేమంగా తిరిగి రావడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. హాస్పిటల్లో ఉన్న 10 రోజులు ఆ యొక్క ఐసీయూ అంటారు కదండి, ఐసీయూలో మరి డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో, నర్సుల యొక్క మరి సేవలో, అక్కడ ఆయాలు చేస్తున్న సేవ, ఇదంతా మరి పరిశీలన చేసినప్పుడు ఇంకా ఆ పరిస్థితిలో నా ప్రార్థన వల్ల అనేక మంది వచ్చి నన్ను మరి దర్శించి నా కోసం ప్రార్థన చేయటం బట్టి చాలా చాలా అనుభవాలు, ప్రాక్టికల్గా అంటారు కదండి, మరి చదివినప్పుడు కొన్ని విషయాలు మనం నేర్చుకుంటాం. అలాగే మన జీవితంలో ఎదురైన ఇటువంటి పరిస్థితులను బట్టి ప్రాక్టికల్గా చాలా గొప్ప 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 విషయాలు మనం నేర్చుకుంటామండి. నిజంగా నేను చాలా ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అంటే పూర్తిగా పూర్తిగా మరణపు అంచుల వరకు వెళ్ళిపోయానండి. జస్ట్ నాకు 17వ తారీఖు ఉదయం 5 గంటలకు, ఇప్పుడు నేను ఎక్కడైతే కూర్చున్నానో ఇక్కడే మరి ఛాతి నొప్పి, ఇదంతా నొప్పి, ఈ నొప్పి ఇక్కడ నుంచి ఇలా చెవుల వరకు వెళ్ళిపోతుంది. భరించలేకపోతున్నాను. ఆ టైంలో నా భార్యని లేపితే ఆమె చక్కగా నీళ్ళు ఇచ్చింది తాగమని. ఆ టైంలో నాకు ఇది ఆ స్ట్రోకే అన్న విషయం బాగా అర్థమైపోయింది నాకు. ఆ టైంలో ఒక మరణించిన ఒక ఆయన నాకు జ్ఞాపకం వచ్చాడు. అదిగో ఆ బ్రదర్ గారు, అన్నయ్య గారు ఈ నొప్పితోటే చనిపోయారు. నేను చనిపోకూడదు, నీవు చచ్చిపోకూడదు. గొప్ప పట్టుదల వచ్చిందండి నాకు. నేను చనిపోకూడదు, ఏం చేయాలి ఇప్పుడు, ఏం చేయాలి అన్నప్పుడు నేను ఇంతకుముందు కొంతమంది చెప్పినప్పుడు, చదివినప్పుడు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. అదేంటంటే గట్టిగా దగ్గాలి. గట్టిగా దగ్గినప్పుడు ఈ గుండె దగ్గర ఉన్న ఆ యొక్క బ్లాక్స్ అంటారు కదండి, రక్తం ప్రవహించే బ్లాక్స్ అంటే గట్టిగా దగ్గినప్పుడు అంట అవి కొంచెం అలా ముడుచుకుపోయి తెరుచుకుంటాయి అంటండి. ఇప్పుడు గట్టిగా దగ్గానండి, బలవంతంగా గట్టిగా దగ్గాను. గట్టిగా దగ్గినప్పుడు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్న నాకు కొంచెం ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం ఉపశమనం వచ్చింది. ఈలోగా నా భార్య పక్కింటి ఆయన ఆల్రెడీ ఆయన లేచి ఉన్నాడు, డ్యూటీకి వెళ్ళడానికి సిద్ధంగానే. ఆయనకి చెప్పి బండి తాను ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిపో బాబు అంటే పాప ఆయన నన్ను వెనకాల కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తూ అడిగాడు, అన్నయ్య గారు ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారని. అప్పుడు కూడా నేను చాలా బాగా ఆలోచించాను. దగ్గరలో కిమ్స్ హాస్పిటల్ అని, మెడికవర్ అని అవి ఉన్నాయి. ఆ హాస్పిటల్ అనుకున్నాను. కానీ మళ్ళీ నాకేమనిపించిందంటే, అమ్మో
ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు మన దగ్గర చాలా లాగేస్తారు అని, ఏమి లేదన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపో అనగానే ఆయన గవర్నమెంట్ హాస్పిటల్ ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిపోమని చెప్తే అక్కడికి వెళ్ళిపోయాడు. నాకు ఎందుకంటే చిన్నోడితోటి గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు చక్కని అనుభవం ఉంది, వాళ్ళు అలా ట్రీట్మెంట్ చేస్తున్నారని. ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగానే 12 ట్యాబ్లెట్లు ఇచ్చారండి. ఆ 12 ట్యాబ్లెట్లు వేసుకున్నాను. ఈలోగా 3 సార్లు ఈసీజీ తీశారు. ఈలోగా ఎమర్జెన్సీ నుంచి ఐసీయూ రూమ్కి షిఫ్ట్ చేశారు. అక్కడ నొప్పి వాంతులు, నొప్పి వాంతులు. మీరు ఒక పెద్ద డాక్టర్ గారు వచ్చారు, కార్డియాలజిస్ట్ వచ్చి ఆయన ఈసీజీలు అన్నీ చెక్ చేసి, ఇది ఆస్ట్రోకే, మనం నెగ్లెక్ట్ చేయకూడదు, ఈ బ్లాక్ అయిపోయిన ఆ యొక్క అది మళ్ళీ ఓపెన్ అవ్వడానికి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, అది చాలా కాస్ట్, అది యాక్చువల్లీ 40,000 రూపాయలు తీసుకుంటారు దానికి, మీ దగ్గర హెల్త్ కార్డు ఉందా అంటే, నేను ఎప్పుడు నా హెల్త్ కార్డు సెల్ ఫోన్లో పెట్టుకుంటాను. నేను నాకు సంబంధించినవన్నీ డాక్యుమెంట్స్ అన్ని సెల్ ఫోన్లో పెట్టుకుంటాను. ఆ నొప్పితో ఆ బాధ భరిస్తూ ఆ వంటింగ్ చేసుకుంటూ ఆ సెల్ ఫోన్ తీసుకుని అది ఓపెన్ చేసి, ఇదిగోండి నా హెల్త్ కార్డ్ అనగానే వెంటనే డాక్టర్ గారు ఇంజక్షన్కి ఆర్డర్ పెట్టేశారు. ఉన్నాయంట గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఇంజక్షన్లు రెడీ చేసి ఉంచారట. ఎందుకంటే ఈ మధ్య అండి చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయండి. నిజంగా 40,000 రూపాయల ఇంజక్షన్ వేసే ముందు సంతకం చేయించుకున్నది నా భార్య చేత. అమ్మ, ఇంజక్షన్ ప్రభావం కొంచెం పడుతుంది మనిషి మీద, 100 మందిలో ఒకరు చనిపోతూ ఉంటారు అనగానే నా భార్య నా పెద్దబాబు గారికి ఫోన్ చేసి, ఇది పరిస్థితి అంటే వేయించండి, ప్రాబ్లం లేదన్నారు. ఆ ఇంజక్షన్ కూడా 60% వేసారట, నాకు పూర్తిగా వేయలేదటండి. దేవుడి దేవల ఆ ఇంజక్షన్ వేసిన 4 గంటలకు నా నొప్పి నుండి నాకు ఉపశమనం వచ్చింది. అలా నొప్పి తగ్గుకుంటూ వచ్చిందండి. నేను నొప్పితోటే బాధపడుతున్నాను, కానీ అందరూ జ్ఞాపకం వస్తున్నారు. ఒక పక్కన దేవుడిని అడుగుతున్నాను, దేవుడా నన్ను బతికించి దేవుడా అంటే. ఆ టైంలో మా అమ్మగారికి కూడా ఫోన్ చేసి, అమ్మ నేను బాగానే ఉన్నాను, నువ్వేం కంగారు పట్టు, నేను బాగున్నాను అంటే, ఇలా హాస్పిటల్లో జాయిన్ అవ్వని నేను చెప్పకుండా ఎవరైనా చెప్పేస్తే కంగారు పడుతుంది ఏమని అమ్మతో కూడా మాట్లాడాను. అక్కడ నుంచి నన్ను ఎయిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అక్కడ మరో ఇంజక్షన్ చేశారు. 4 గంటలకే నాకు నొప్పి తగ్గిందండి. ఈ ఛాతి నొప్పి అంతా తగ్గింది. అయినప్పటికీ ఒక 10% ఉండిపోయిందండి. యాక్చువల్లీ నొప్పి ఉన్నప్పుడు స్టంట్ వేయరట. ఎందుకంటే నొప్పి ఉన్నప్పుడు గుండె నార్మల్గా కొట్టుకోదు, కొంచెం ఆ గుండె అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంటుంది. సో డాక్టర్ గారు నొప్పి తగ్గాలి, నొప్పి తగ్గాలి, నొప్పి తగ్గాలి, దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. వస్తున్నాడు, గంటకు వస్తున్నాడు, చెక్ చేసుకుంటున్నాడు, అడుగుతున్నాడు. ఆ మిషన్ రీడింగ్ ఉంటుంది కదా, నన్ను అడుగుతున్నాడు, రీడింగ్ చూస్తున్నాడు, నన్ను అడుగుతున్నాడు, రీడింగ్ చూస్తున్నాడు. ఈలోగా వొమిటింగ్స్ అవ్వకుండా ఇంజక్షన్లు పెడుతున్నారు. ఇంకా నీళ్ళు ఇవ్వట్లేదండి. పెద్ద సమస్య ఏంటంటే, ఆ నొప్పితో నేను బాధపడుతున్నప్పుడు నీళ్ళు తాగించొద్దు, నాకేమో విపరీతంగా కంటమారిపోయి పెదాలు ఎండిపోయి నీళ్ళు ఇవ్వండు, నీళ్ళు ఇవ్వండు, నీళ్ళు ఇవ్వండి అంటుంటే, వాళ్ళు డాక్టర్ గారు మీకు నీళ్ళు ఇవ్వద్దని చెప్పారు. తట్టుకోలేకపోతున్నాను. నీళ్ళు ఇవ్వండు అంటే కొంచెం పెదవులు మాత్రమే తడిపేవారు. జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కొంచెం ఏమంటారు, ఒక చెంచా నీళ్ళు మాత్రమే ఇచ్చేవారండి. ఇప్పుడు చెంచా నీళ్ళు మాత్రమే. ఎందుకంటే స్టంట్ వేయటానికి తీసుకెళ్ళినప్పుడు వాటర్ లోపల ఉంటే వంటింగ్స్ అయిపోతాయి. మరి ఆ స్టంట్ వేస్తున్నప్పుడు వంటింగ్స్ అయిపోతే స్టంట్ వేసే కార్యక్రమం అంతా డిస్టర్బ్ అయిపోయి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. సో ఏంటంటే నీళ్ళు ఇవ్వటానికి పర్మిషన్ లేదు. అయినప్పటికీ ఏదో విధంగా కొంచెం నీళ్లు పాపం నేను అడుగుతుంటే ఇచ్చేసుకోరండి. దేవుడి దేవల్ల డాక్టర్ గారు ఇంకా ఆల్మోస్ట్ 9 అయిపోయింది, సాయంకాలం రాత్రి 9 అయిపోయింది. ఆ టైంలో వచ్చి నన్ను చెక్ చేసి నొప్పి ఉందంటే మా డాక్టర్ గారు చాలా మటుకు తగ్గిపోయింది, ఏదో కొంచెం అనిపిస్తుంది అంతే అంటే, అప్పుడు ఆ స్టంట్ వేయడానికి సిద్ధం చేయమన్నారు. స్టంట్ వేయడానికి పిలుస్తున్నారు కానీ నాకు వొమిటింగ్ వస్తుంది. తీసుకెళ్ళడానికి సిద్ధపడుతుంది, నాకు వొమిటింగ్ వస్తుంది. నేను అడిగాను, నాకు కొంచెం వొమిటింగ్ సెన్స్ ఉందంటే
వాళ్ళు ఏమన్నారంటే, "వొమిటింగ్ వస్తుందా, మంచిదైతే ఇప్పుడే చేసేసుకో, ఇప్పుడు వొమిటింగ్ చేసేయి, ఎందుకంటే తర్వాత ఒక అరగంట నువ్వు వొమిటింగ్ చేయకూడదు" అన్నప్పుడు అలా స్టంట్ వేయటానికి ఆ రూమ్‌లో ఆపరేషన్ థియేటర్‌లోకి తీసుకెళ్తున్నారు. అప్పుడే నేను వొమిటింగ్ చేసేసుకున్నాను. అది నాకు చాలా ప్లస్ అయింది. ఎందుకంటే అదే వాంతు స్టంట్ వేస్తున్నప్పుడొస్తే నా ప్రాణం పోద్దండి. నిజంగా దేవుడిని నేను చాలా ప్రార్థన చేశాను. నాకప్పుడు దేవుడా నన్ను బ్రతికించు, 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 బ్రతికించు. దేవుడా, దేవుడా, దేవుడా అంటే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి. హిజ్కియా గ్రంథము, యెషయా గ్రంథం అండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. మొదటి వచనం నుంచి. ఆ దినముల్లో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగా ప్రవక్తయు ఆమోజు కుమారుడని యెషయా అతని యొద్దకు వచ్చి, "నువ్వు మరణం అవుచున్నావు, బ్రతకు గనక నీ ఇల్లు చక్కబెట్టుకురమని యెహోవా సెలవిచ్చుచున్నాడని" చెప్పగా దేవుడు చెప్పేశాడు ప్రవక్త ద్వారా. ఆ టైంలో హిజ్కియా ఏమని ప్రార్థన చేశాడో చూడండి. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, "యెహోవా యథార్థ హృదయుడనై", ఒకటి యథార్థ హృదయుడనై, రెండోది సత్యముతో, మూడవది నీ సన్నిధిని నెట్లు నడుచుకుంటునో, నాలుగవది నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో. 4 విషయాలు జ్ఞాపకం చేశాడు దేవునికి. ఒకటి యథార్థమైన హృదయం, రెండోది సత్యమును నెరవేర్చడం, మూడవది దేవుని దృష్టికి అనుకూలముగా ఉండటం, దేవుని సన్నిధిలో నడుచుకుంటాం. 4 విషయాలండి, 4 విషయాలు. దేవుడు ఒక్కసారి నా లైఫ్ను ఒకసారి జ్ఞాపకం చేసుకుని గోడ తట్టు తిప్పుకుని ప్రార్థన చేశాడు. జ్ఞాపకం చేసుకో, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచిచు. అంటే ఒక రంగం చెప్పుకోవాలంటే మరణ శయ్యపై ఉన్నాడు హిజ్కియా. దేవుడు హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. మరొక 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. దేవుడు నా ప్రార్థన కూడా ఆలకించాడు. మీతో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే మహాభాగ్యాన్ని ఇచ్చాడు. 9వ వచనం చదువుతాం ఒకసారి. ఇందులోనే యూదా రాజుగైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తర్వాత అతడు రచించినది, "నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను." పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను అంటే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళ ద్వారము వరకు వెళ్ళిపోయాడు. నేను కూడానండి ఆల్మోస్ట్ ఇంక అయిపోయాను అన్న ఆ యొక్క భావన వచ్చేస్తుంది. లేదు బ్రతకాలి, లేదు బ్రతకాలి. నా భార్య నన్ను ఇన్ టైం సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు సమయానికి ఇంజెక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఆపరేషన్ థియేటర్ దగ్గర కానీ, స్టంట్ వేస్తున్నప్పుడు కానీ తట్టుకోవాలి. ఆ స్టంట్ వేయడానికి తీసుకెళ్ళారండి. కానీ అక్కడ ఆ యొక్క వాతావరణం అంతా చూసి నాకు స్టంట్ వేయడానికి పడుకోబెట్టారు. ఆ పక్కనే టీవీలు, పక్కనే కంప్యూటర్లు. వాళ్ళు ఒక వైరు నా చేతిలో నుంచి, ఇక్కడి నుంచి, ఈ మడికట్టు నుంచి, మన దేవుని పిల్లలు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ 2 గుర్తులు ఉన్నాయి. ఇక్కడి నుంచి పంపించారు ఒక వైరు. అది జరామంటూ వెళ్తుంది నా నరంలో నుంచి. అది బ్రెయిన్కి అండర్స్టాండింగ్ అయిపోతుంది. అక్కడ టీవీలో కూడా ఇలా బుర్ర తిప్పితే అక్కడ టీవీలో అది కనపడుతుంది, ఆ వైర్ వెళ్ళటం. గుండె దగ్గరికి ఇలా, ఇక్కడి నుంచి ఇలా గుండె దగ్గరికి వెళ్ళిందండి. అదంతా తెలుస్తుంది. మొత్తం ఏమీ లేదు, అలాగేం పడుకోలేదు, అంతా కనపడుతుంది. ఆ డాక్టర్లు మాట్లాడుకుంటున్న విషయాలన్నీ అర్థమైపోతున్నాయి. నా శరీరంలోనికి వైరు పంపించారు.
ఆ టైంలో కొంచెం నాకు గాబరా అనిపించింది, ఆవేశం వచ్చింది, గుండె దడ కూడా పెరిగిపోయింది. పాపం డాక్టర్ గారండి చాలా ధైర్యంగా నాకు స్టంట్ వేశారండి. నేను విలవల్లాడిపోతున్నాను, గుండె దడ 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 కొట్టుకుంటుంది. ఆ గుండె దగ్గరికి ఏదో వెళ్ళినట్టు అనిపించి, అది ఆవేశం, నోటితోటి గాలి అలా పీల్చుకుంటూ అలా పీల్చుకుంటూ, డాక్టర్ గారు దగ్గు వస్తుందంటూ, దగ్గు వస్తుందా అయితే నో ప్రాబ్లం, దగ్గు అని అలా ఆపి ఆపి మళ్ళీ ఇప్పుడు ఎలాగుందంటే బాగుందంటే మళ్ళీ అప్పుడు వాళ్ళు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నిజంగానండి ఆ టైంలోనే అయిపోతానేమో అనుకున్నానండి. కానీ దేవుడి దయ వల్ల దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కదా, ఈజీకి ఏం చెప్తున్నాడంటే, మధ్యాహ్న కాలమందు, ఆ దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. అంటే తన అనుభవాన్ని చెప్తున్నాడు. భూలోకము, పాతాళ లోకము. ఈ భూలోకము నుండి మనం పాతాళ లోకానికి వెళ్ళిపోతాం. ఈ భూలోకంలో మిగిలిపోయేది ఏంటంటే ఈ దేహం. ఆ పాతాళ లోకపు ద్వారముల నుండి పోయేది ఏంటంటే ఆత్మ. అంటే మరణం సంభవించినప్పుడు మనిషి యొక్క ఆత్మ శరీరం నుంచి విడుదల పొంది, ఈ లోకాన్ని అలా దాటుకుంటూ, ఈ స్పేస్ అంటారు కదా, ఈ అంతరిక్షంలో నుంచి అలా వెళ్ళిపోతూ ఈ భూలోకపు ఏమండి బార్డర్స్ను వదిలిపెట్టి పాతాళ లోకపు ద్వారములు ఎందుకు. ఎంత చక్కగా రాశాడండి. నా దినముల మధ్యాహ్న కాలం ముందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను. కానీ దేవుడు పోనివ్వలేదు. ఎందుకంటే ప్రార్థన చేశాడు, అడిగాడు, ఏడు దేవుడా తీసుకెళ్ళిపోతాను అంటున్నాను, ఒకసారి నా ఫ్లాష్ బ్యాక్ జ్ఞాపకం చేసుకో, ఇంకా కొంతకాలం బ్రతకాలి, ఈ సేవ చేయాలి అన్నప్పుడు దేవుడు హిజ్కియాకు కరుణించి, ఎలాగైతే 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడో, నేను కూడా దేవుణ్ణి అడిగినప్పుడండి దేవుడు నాకు మరి మీతో కలిసి దేవుని పని చేసుకునే ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఇంకొక మాట అంటున్నాడు చూడండి, నా ఆయుస్సు శేషము అంటే మిగిలినది, శేషము పోగొట్టుకుని ఉన్నాను. నా శేషము పోగొట్టుకుని ఉన్నాను. కానీ దేవుడు బ్రతికించాడు, తన ప్రార్థన ఆలకించి బ్రతికించాడు. అది మరి దేవుని పిల్లరా, డాక్టర్లు చేయవలసింది డాక్టర్లు చేశారు, నా భార్య నా కుటుంబం చేయవలసింది వాళ్ళు చేశారు, మీలాంటి దైవజనులు స్నేహితులు చేయవలసింది మీరు చేశారు. నేను చేసింది ఏంటంటే ప్రార్థన చేశాను, దేవుడా కరుణించు దేవుడా. ఆ బాధలోనే దేవుడి దయ వల్ల స్టంట్ అయిపోయింది. ఆ స్టంట్లో ఏసీ తీసుకొచ్చారు, ఫుల్ ఏసీ ఉందండి. ఆ స్టంట్ వేసే రూమ్లో ఫుల్ ఏసీ ఉంది. అయినప్పటికీ నాకు విపరీతంగా చెమటలు పట్టేస్తున్నాయి, బాబోయ్ గాలి ఇట్లేదు బాబు అంటే అక్కడ వాళ్ళు నాకు కట్ట పట్టుకుని ఇసిరారండి గాలి కోసం. నిజంగా డాక్టర్ గారికి చేయెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే నేను విలవిల్లాడిపోతుంటే ఆయన ఏమాత్రం టెన్షన్ పడకుండా, ఆయన భయపడ్డాడు. తర్వాత చెప్పాడు నాకు, భయపడుతూనే స్టంట్ వేశాడు. ఫస్ట్ స్టంట్ అలా జరిగింది. అక్కడి నుంచి ఐసీయూ రూమ్లో తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇంజక్షన్లు గట్ట కనెక్ట్ చేస్తుంటే మళ్ళీ విపరీతమైన గుండె దడ. అక్కడే చాలా మంది చచ్చిపోతారట ఏమండి. అక్కడ కూడా మళ్ళీ మిషను నాకు పెట్టిన కంప్యూటర్ అది కీక్ అంటది, అది స్పీడ్గా కేకేసి కీ మన ఆ స్పీడ్గా వెళ్ళిపోయిందండి. ఆ కీ అని వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లన్నీ కంగారు పడిపోయి, నర్సులన్నీ అందరూ కంగారు పడిపోయి, సుమారు నా చుట్టూ ఒక 10-15 మంది గ్యాదర్ అయిపోయారు.
ఎందుకంటే నా గుండె హార్ట్ బీటింగ్ పెరిగిపోయిందండి. గిలగల్లా ఆడిపోతున్నాను. చెవుల దగ్గర జమ్ 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 అని ఆ గుండె వేగం కొట్టుకుంటుంటే అదొక రకమైన బాధ. తడ 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 గుండె హార్ట్ బీటింగ్ స్పీడ్ అయిపోయింది. మిషన్లో కీ 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 మంటూ అది అరిచేస్తుంది. బాగాలేదుతున్న పరిస్థితి. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. పెద్ద డాక్టర్ గారు పరిగెత్తుకుని వచ్చారు. వాళ్ళు ఏం చేయకుండానే దేవుడి దేవల్ల మళ్ళీ దేవుడా అంటే దేవుడు అలా మళ్ళీ హార్ట్ బీటింగ్ అలా స్లో అయిపోయింది. అలా నార్మల్కి వచ్చింది. వాళ్ళు ఏం చేయలేదు. దేవుడు మళ్ళీ నన్ను అలా నార్మల్కి తీసుకొచ్చాడు. చాలామంది స్టంట్ వేసి ఐసీయూ తీసుకొచ్చి మళ్ళీ ఇంజక్షన్లు కనెక్ట్ చేసే టైంలో అప్పుడు స్ట్రోక్ వచ్చి అప్పుడు చచ్చిపోతున్నారండి. ఎందుకంటే నా ఎదురుగుండా నేను కొంచెం సెటరేట్ అయిన తర్వాత ఒక ఆవిడకి స్టంట్ వేసి తీసుకొస్తే ఆవిడకి అలాగే అయింది. అక్కడే చచ్చిపోయింది. నిజంగా దేవుడు ఆ టైంలో కూడా నన్ను చాలా కాపాడాడు, సజీవుల లెక్కలో ఉంచాడు. చాలా ఆనందం ఈరోజు. మరొక విషయాన్ని చదువుదాం. మరొక భక్తుడు తన గురించి చెప్తున్న విషయం ఒకసారి 102వ కీర్తన చదువుదామండి. 102వ కీర్తన మొదటి వచనాన్ని చూసినట్లయితే, దుఃఖము చేత ప్రాణము సొక్కిన వాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర్ర. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర నీ యొద్దకు చేరనిమ్ము. దుఃఖంతో నిండిపోయాడట. దుఃఖముతో సొక్కిపోయాడట. ఏమైపోయాడంట? సొక్కినవాడు. ఎందుకు వచ్చిన బ్రతుకు? ఆ టైంలో దేవునికి అడుగుతున్నాడంట. అలాగ అడుగుతూ 23వ వచనానికి రండి. 23వ వచనం, నేను ప్రయాణము చేయుచుండగా నా బలము కృంగజేశాను, ఆయన నా బలము కృంగజేశాను. మన జీవితం ఒక ప్రయాణం. దేవుడే, ఆయన అంటున్నాడు ఇక్కడ. ఆయన అంటే దేవుడే. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేశాను. కృంగిపోయాడు. ఇప్పుడు మేము ఉన్నాం, కృంగిపోయాం. 4 అడుగులు వేయాలంటే కొంచెం కష్టం అవుతుంది, ఆయాసం వచ్చేస్తుంది. బాత్రూమ్కి వెళ్ళి రావాలి అంటే భార్య సహాయం తీసుకోవాల్సి వస్తుంది. కృంగ్యం. ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్ది పరిచెను. 3 స్టంట్లు వేసాడంటే 3 స్టంట్లు అయినాయి అంటే కొంచెం ఆయుష్కాలం తగ్గినట్లే. ఆయన దేవుడు మహాకృప కలిగిన వాడు. మళ్ళీ దేవుడు నాకు ఆయుష్, నాకు బలం, ఈ శక్తి ఏంటి ఇచ్చేస్తాడు. ఆయన చేతిలో ఉంది. అందుకనే దావీదు అడుగుతున్నాడు, నేను ఇలాగ మనవి చేసి ప్రార్థన చేస్తున్నాడు. నా దేవా, నా దినముల మధ్యను నన్ను కొనిపోవద్దు. నువ్వు నాకు ఆయుష్కాలం ఇచ్చావు కదా. ఇదిగో హార్ట్ అటాక్లు కానివ్వండి, బీపీ షుగర్లు కానివ్వండి, కిడ్నీ వ్యాధులు కానివ్వండి, మరొక వ్యాధులు కానివ్వండి, నిజంగా రకరకాల వ్యాధులతో కృంగిపోతున్నారు మనుషులు. దేవుడు ఏం చేశాడంట? ఏమండి, ఆ భక్తుడు ఏం చేశాడు? ప్రార్థన చేస్తున్నాడు. నా దినముల మధ్య నన్ను కొనిపోకము, నా దినముల మధ్య నన్ను తీసుకుపోవద్దు దేవుడా. మధ్యని తీసుకెళ్ళిపోతాం. ఇంకా ఉంది కదా, నాకు ఆయుష్ ఉంది కదా. ఇంకా 50 రాలేదండి. నవంబర్ 1 వస్తే 50 వస్తుంది. అంటే హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదు ఇంకా. దేవుడి దయ వల్ల మరి దేవుడు ఆరోగ్యం ఇచ్చి, ఏమండి, అంటే 50 సంవత్సరాల ముందే ఈ లోకాన్ని వదిలిపెట్టేకుండా ఇదే దేవుడు మరలా కృప చూపించాడు. ప్రార్థన ఆలకించాడు దేవుడు. ఇంకా అక్కడ దేవుని యొక్క ఆయుష్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క దినాలను దావీదు గారు కంపేర్ చేస్తున్నాడు. చూడండి, ఏమన్నాడంటే,
నీ సంవత్సరములు తరతరములుండెను. దేవుడా, నువ్వు తరతరాలు బ్రతికేవాడు, తరతరాలు జీవించేవాడు, నీ యొక్క సంవత్సరాలకు అంతం లేదు. చూడండి, 27వ వచనం, నువ్వు ఏకరీతిగా నుండివాడు, నీ సంవత్సరములకు అంతము లేదు. నువ్వెప్పుడు ఉంటావు, నువ్వు చిరంజీవివి, నువ్వు చిరకాలం ఉండేవాడు. మాకేదో భూమి మీద కొంతకాలం ఆయుష్నిచ్చావు, నీకోసం బతకాలన్న తప్పనుంది. మధ్యలో తీసుకెళ్ళిపోతానంటున్నావు, మా బలాన్ని కృంగ తీసేస్తున్నావు. నువ్వేమో ఇంత గొప్పవాడు, సో మమ్మల్ని మధ్యలో తీసుకెళ్ళిపోవద్దు. నిజంగానండి, జీవితం అండి చాలా విలువైనదండి, చాలా విలువైనది. మన స్వయం అపరాధాల వలన మన ఆయుష్ను మనం ఏం చేసుకుంటున్నాం తగ్గించేసుకుంటున్నాం. విపరీతంగా రైస్ తినేస్తున్నాం, విపరీతంగా చికెన్ తినేస్తున్నాం, విపరీతంగా ఆయిల్, నూనె వాడేస్తున్నాం. ఇవన్నీ మనకు కొవ్వు పట్టి మన గుండెలో కొవ్వు చేరి అక్కడ ఏమవుతుంది బ్లాక్స్ అవుతున్నాయి. మన స్వయం అపరాధాలు ఇవి, మన స్వయం అపరాధాలు. ప్రియమైన దేవుని పిల్లారా, మనం తినే తిండి వలన మన ఆయుష్ ఏమైపోతుందంటే తగ్గిపోతుంది, మన శరీరం సిస్టమ్ పాడైపోతుంది. ఏది ఏమైనప్పటికీ దేవుడు ఈ డాక్టర్లకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు. ఆగిపోతున్న గుండెను మరలా స్టంట్లు వేసి, వైర్లు వేసి, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేసి, మొత్తం మీద దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆ జ్ఞానంతో మనల్ని బ్రతికింపజేస్తున్నాడు. లాస్ట్గా మరొక మాట చూసుకుని ముగించుకుందాం. 147వ కీర్తన, 147వ కీర్తన, 147వ కీర్తన 2వ వచనం, యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలుని పోగు చేయవాడు. ఆయన యొక్క గొప్పతనం, కడతాడు, పోగు చేస్తాడు. ఇంకా ఆయన చేసే గొప్ప కార్యం చూడండి, 3వ వచనం, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. చెదిరిపోయింది గుండె, గుండెలో బ్లాక్స్, గాయాలు. దేవుడు డాక్టర్లకు గొప్ప జ్ఞానం ఇచ్చాడు, డాక్టర్లకి, నర్సులకి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. దేవుడు వాళ్ళ ద్వారా గుండె చెదిరిన వారిని బాగు చేస్తున్నాడు, వారి గాయములు కట్టుతున్నాడు. నిజంగానండి, ఈ డాక్టర్లు అనేవారు, నర్సులు అనేవారు, ఆయాలు అనేవారు అంటే వాళ్ళు చూసి నాకు ఏమనిపించిందంటే వీళ్ళు కారణ జన్ములే. మనం అనుకుంటాం అప్పుడప్పుడు మనం ఏదో గొప్పవారం, దేవుడు మనల్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు, మనల్ని మాత్రమే ఏర్పాటు చేసుకున్నాడు. వీళ్ళంతా పాపులు అనుకుంటూ ఉంటాం. మనల్ని మాత్రమే కాదు, వాళ్ళు కూడా దేవుని ఏర్పాటులో ఉన్నవారే. వాళ్ళు కూడా డాక్టర్ కానివ్వండి, నర్సులు కానివ్వండి, అక్కడ పనిచేసే ఆయాలు కానివ్వండి, వాళ్ళు కూడా కారణ జన్ములే. ఇప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించింది, వీళ్ళు నన్ను బ్రతికించుట, నాకు ఆపరేషన్ చేయడానికి, నాకు స్టంట్ వేయడానికి, నాకు ఇంజక్షన్లు ఇవ్వడానికి, నేను 1కి వెళ్ళినా 2కి వెళ్ళినా ఒక తల్లిలా వాటిని అన్నిటినీ శుద్ధి చేయటానికి దేవుడు ఏర్పాటు చేసిన కారణ జన్ములు వీళ్ళు. వీళ్ళు కూడా ప్రేమించాలి మనం. వాళ్ళ భక్తులు కానివ్వండి, భక్తిహీనులు అవనివ్వండి, వాళ్ళ క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవులు కానివారు కానివ్వండి, వాళ్ళు ఆయాలు కానివ్వండి, నర్సులు కానివ్వండి, డాక్టర్లు కానివ్వండి, వాళ్ళని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ఒక విషయం ఆలోచిద్దాం. ఇప్పుడు మీ అందరి దృష్టికి భాస్కర్ గారు పేషెంట్, ఒక పేషెంట్ ఏమండి, దేవుని దృష్టికి లోకమంతా ఎలా కనపడుతుందంటే
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా అని ఉంది. అంటే దేవుని దృష్టికి లోకం ఎలా కనపడుతుందంటే చచ్చిన వారు. చచ్చిన వారు ఏమొచ్చి చచ్చారు? ఏమొచ్చి చచ్చారు అంటే హార్ట్ అటాకు, మరి కిడ్నీ వ్యాధులు, మరొకటో కాదు, పాపము అపరాధము చచ్చిన వారై ఉండగా. ఆయన అంటే దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించను. భాస్కర్ గారు మాత్రమే పేషెంట్ కాదు. డాక్టర్లు, ఆయాలు, నర్సులు, ప్రపంచ మానవులంతా దేవుని దృష్టికి ఏమైపోయి ఉన్నారంటే చచ్చిన వారై ఉన్నారు. ఆల్మోస్ట్ చచ్చిపోయారు. వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు, శారీరకంగా బ్రతుకున్నారు. పాపము అపరాధం చంపేసింది. వాళ్ళని బ్రతికించడానికి దేవుడు యేసుక్రీస్తుని పంపించాడు. మన చుట్టూ ఉన్నవారు శారీరకంగా హెల్తీగా ఉన్నప్పటికీ, శరీర సంబంధంగా ఆరోగ్యంగా ఉన్నప్పటికీ, ఆత్మీయంగా వాళ్ళు ఆల్మోస్ట్ ఆత్మీయంగా చచ్చిపోయారండి. వాళ్ళని ప్రేమిద్దాం, కనికరిద్దాం. ఒక డాక్టర్ ఎలాగైతే శ్రద్ధగా మరి స్టంట్ వేశాడో, ఒక నర్సు ఎలాగైతే ఆ రాత్రంతా ఏమాత్రమో మరి అజాగ్రత్తగా ఉండి ఒక ఇంజక్షన్ బదులు ఇంకొక ఇంజక్షన్ ఇచ్చినా నేను అయిపోతాను. ఒక 20 సంవత్సరాల ఒక నర్సు, అందరూ 20 సంవత్సరాలు ఎంత శ్రద్ధగా నాకు వైద్యం చేశారు. ప్రియమైన దేవుని పిల్లారా, మన సంఘం పట్ల, మన చుట్టుపక్కల ఉన్న వారి పట్ల వాళ్ళు ఆత్మీయమయంగా మరి అనారోగ్య స్థితిలో ఉన్నారని గమనించి వాళ్ళందరినీ ప్రేమించి ఆదరించి వాళ్ళ కోసం ప్రార్థించి వాక్యం అనే ఔషధంతో వాళ్ళని బ్రతికించడానికి ప్రయత్నించాను. నా కోసం ప్రార్థించి నాకు ఆర్థికంగా సహకరించి నా కుటుంబాన్ని బలపరిచిన మీ అందరికీ మరి ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తూ నా మాటలు ముగించుకుంటున్నాను. థ్యాంక్స్ పాస్టర్ గారు, అవకాశం ఇచ్చారు. వందనాలండి. వినితి